మన ధ్యానంలో మనం గడిచిన వారం ఆ రెండు సందర్భాలు దేవుని లేఖనాలలో దేవుడు ఈ విషయాలను చాలా క్లుప్తంగా చిన్నగా 4 మాటలతో దాచి ఉంచుతాడు. కానీ అవి మన జీవితానికి పునాదులు అయి ఉంటాయి. ఆ పునాది వేసుకోకపోతే మనము దేవుని వాక్యాన్ని పూర్తిగా గ్రహించలేని స్థితిలో ఉంటాం. ఆ 2 అనుభవాలు, సూర్యాస్తము, సూర్యోదయం, యాకోబు జీవితంలో ఎంతవరకు యాకోబు ఒంటరివాడు కాలేదో, ఎంతవరకు యాకోబు అన్నిటినీ వెనకేసుకుని ఉన్నాడో, తన ధనము, తన ఘనము, తన మానము, తన కుటుంబము, తన భర్త, తన భార్య, తన పిల్లలు, వీటన్నిటిని ఉన్నంత వరకు వాని జీవితంలో చీకటి. దేవునితోని సంబంధం ఎలా ఉండాలి అంటే 1 to 1, నేను నా ప్రభువు, ఈ మధ్యలో ఇంకెవరు ఉండడానికి లేదు. నా ప్రభు తర్వాతే నీ తలంతా. ఈ చిన్న లాజిక్, ఈ చిన్న సత్యాన్ని కనుక నువ్వు గ్రహించగలిగితే నువ్వు దేవుని స్వరం స్పష్టంగా వినగలవు. ఒక మాట మీకు చూపిస్తే ఆశ్చర్యపోతావు. దేవుని స్వరం ఎలా ఉంటుంది? దేవుని స్వరం ఎలా ఉంటుంది? ఒక ప్రశ్న వేసుకుంటే, ఒకవేళ దేవుడు మాట్లాడే దేవుడు అని మనం అందరం అంటూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో రాసిన ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం చూసాం, దేవుడు మాట్లాడిన పలికెను. ఆ మాటలు ఎక్కువ చదువుతాం మనం. దేవుడు భూమి ఆకాశము వేరు కమ్ము అని పలకగా అవి వేరే. అంటే దేవుడి నోటి నుండి ఏమొచ్చిందో అది జరుగుతూ పోయింది. దీనిని బట్టి మనం ఏమర్థం చేసుకున్నామంటే దేవుడు ఎవరు? మాట్లాడేవాడు. అందుకనే దేవుడు నాతో మాట్లాడాడు అని సాక్ష్యం మనం వింటూ మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. సరేనా? చాలా మందికి ఈ అనుభవం కూడా ఉంది. అన్న, దేవుడు మాట్లాడతాడని మీరు చెప్తున్నారు కదా, ఎందుకు నేను ఇంతవరకు దేవుని మాట వినలేదు, నాకు వినపడలేదు? అసలు దేవుని స్వరం ఎలా ఉంటుంది? దేవుని స్వరం ఎలా ఉంటుంది? భక్తుడైన యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మీరు గమనించి చూడండి. భక్తుడైన యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని స్వరం గురించి ఒక మాట మనం చూడొచ్చు. దేవుని స్వరం గురించి ఒక మాట మనం చూడగలం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, లేక 2వ అధ్యాయం, ఎక్కడ? ఏమ్మా చూడండి, ప్రకటన రాసిన 1వ అధ్యాయం ఒక స్వరము 10వ వచనం. ప్రభు దినమందు బోరధ్వని. దేవుని స్వరం ఎలా ఉంటుంది? బోరధ్వని లాగా ఉంటుంది. బోర ఉంటే ఎక్కడ ఏం పడుతుంది మనకి? మన ఊరు జాతర అయిపోయిన తర్వాత రోజు నీకు ఎలా ఉంటుంది? ఊరు వాడకట్టంతా ఎలా ఉంటుంది? తల్లప్పి ఆ పిల్లలు ఆ బోర్లో కొనేసి ఎక్కడో అక్కడెక్కడో ఊరుతా ఉంటే ఇక్కడ వరకు వినబడుతుంది. అంటే దేవుని స్వరం ఎలా ఉంటుందంట? బోరధ్వని లాగా ఉంటుందంట. కానీ ఆశ్చర్యం ఏంటంటే చాలా మందికి దేవుని స్వరం వినపడదు. చాలా మందికి దేవుని స్వరం వినపడదు. ఏంటో ఇది ఆశ్చర్యం. ఎందుకు సగటు క్రైస్తవునికి ఈ సందేహం రావట్లే? ఎందుకు దేవుణ్ణి అడగట్లే? ప్రభువా, నీ స్వరం దూరధ్వనిగా ఉన్నప్పుడు నాకు ఎందుకు వినపడట్లేదు అని ఎందుకు అడగడు? సగటు విశ్వాసురాలు ఎందుకు అడగట్లేదు అంటే ఆ ఆకలి లేకపోవడం, ఆ దాహం లేకపోవడం. దేవుడు మాట్లాడతాడు, మాట్లాడే దేవుడు. అలా నేను మాట్లాడే దేవుడితో నా సంబంధం పెట్టుకున్నాను కాబట్టి ఆయన మాట నాకు వినపడాలి. వినపడట్లేదంటే నాలో లోపం ఉండాలి, లేకపోతే నేను నమ్ముకున్న దేవుడిలో లోపం ఉండాలి. రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి. దేవుడిలో లోపం ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన సృష్టికర్త. లేఖనం ఆయన స్వరం దూరధ్వనిలాగా ఉంటుందని రాయబడింది. అలాంటప్పుడు లోపం ఎక్కడుంది? నాలో. నాకు వినే బుద్ధి లేదు, వినే స్వభావం లేదు. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని నేను అందుకనే అంట, అసలు క్రైస్తవ జీవితం అంటే ఎలా జీవించాలి అంటే దానికి ఒకటే మార్గం. మీరు ప్రభు జీవితాన్ని దగ్గర నుంచి ధ్యానించండి. ప్రభు ఎలా జీవించాడు?
ఇప్పుడు ఆయన అడుగుజాడల్లో కదా నువ్వు నేను నడుస్తున్నాము. ఆయన అడుగుజాడల్లో మనం నడవలసిన వారం. చెట్టు పేరు చెప్పి కాయ తిన్నాం కాదు కదా. ఇన్ని రోజులు లోకపరంగా నడుచుకున్నాం. ఆయనను తెలియనంత వరకు మనం లోకానుసారంగా లోకాన్ని అనుసరించాం. నలుగురు ఎట్టిపోతే నలుగురు అట్టిపోయాం. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఆ నలుగురిని వదులుకుని ఈ ఒక్కడిని మనం పట్టుకున్నాం. ఈ యేసుక్రీస్తు ప్రభుని పట్టుకున్నాం. ఆయన ఎలా నడుచుకున్నాడో నేను కూడా అలాగే నడుచుకుంటాను. ఇదే మనకి నేర్పించబడుతుంది. బైబిల్ ఇదే మనకి నేర్పిస్తుంది. కనుక మనం గమనిస్తే ప్రభు ఎలా నడుచుకున్నాడు, ప్రభు ఎలా నడుచుకుని ఉండొచ్చు. కనుక బైబిల్ గ్రంథ సువార్తల్లో కొన్ని సన్నివేశాలు కొన్ని ఇలా అయితే చాలా ఉన్నాయి. మీ ఓపిక తీరిగ్గా కూర్చుని ఒక్కొక్క సన్నివేశాన్ని మీరు మళ్ళీ ధ్యానిస్తే నాకంటే ఎక్కువ దేవుడు మీకు బయటపరుస్తాడు. చెప్తున్నాను కదా, దాహం ఉండాలి అంతే. ప్రభు నేను ఇలా నడుచుకోవాలంటే ఎలా, నాకు చూపించు, నాకు చెప్పు. నేను ఎలా నడుచుకుంటే నేను ఇలా నడుచుకున్నట్టు అవుద్ది. ప్రభు ఎలా నడుచుకున్నాడు. కొన్ని సన్నివేశాలు మనం చూద్దాం. కొన్ని సన్నివేశాలు ప్రభు ఎలా నడుచుకున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం. తీసిన వాడు పేజ్ నెంబర్ 84 పేజీ. యోహాను సువార్త 5వ అధ్యాయం. గమనించండి. 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. ఇప్పుడు ఈ సన్నివేశం జాగ్రత్తగా మనం చూద్దాం. ఏమండి, బెతెస్దా అనే కోనేరు ఉంది. కోనేరు అనే మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు గుళ్ళ దగ్గర చిన్న చెరువు, ప్రతి గుడి దగ్గర ఒక చెరువు ఉంటుంది. గుడికి వచ్చే భక్తులు సాధారణంగా ఆ చెరువులో దిగి కాళ్ళు కడుక్కొని అప్పుడు గుడిలోకి వెళ్తుంటారు. ఇది సమాజంలో మనం చూస్తున్న దృశ్యాలు. అలాగే బెతెస్దా అనే కోనేరు, ఆ కోనేరుకి 5 ద్వారాలు ఉన్నాయి. ఈ కోనేరుకున్న ప్రత్యేకత ఏంటంటే దేవదూత వచ్చి నీటిని ఒక్కసారి ఇలా కదిలింపజేస్తుంది. నీటిలో కదిలించి మనకు కనబడుతుంది. కనబడినప్పుడు మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే లోపలికి దిగుతారో, నీటిలోకి దిగుతారో, వాడుకున్న రోగాలన్నీ బాగైపోతాయి. ఆ కోనేరుకున్న ప్రత్యేకత అది. కాబట్టి ఇప్పుడు లేఖనంలో ఏం రాస్తుంది? ఆ కోనేరు దగ్గర ఎంతమంది ఉన్నారు? గుంపులుగా అన్ని 100 మంది ఉన్నారు. రోగులు అందరూ రోగులే. ఎందుకంటే ఆ కోనేరుకున్న ప్రత్యేకత. ఎప్పుడైతే దేవదూత వచ్చి ఆ నీళ్ళలో కదిలికి వస్తుందో వెంటనే అందులో మొదటి దూకిన వాడికి మొత్తం రోగాలన్నీ నయమైపోతాయి. ఎంత ప్రమాదకరమైన రోగం ఉన్నా సరే ఆ రోగం బాగైపోతుంది. అందుకు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ కోనేరు దగ్గరే కాపురం ఉంటున్నారు, ఆ మెట్ల దగ్గరే. సరేనా? ఇంతమంది ఉండగా యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ కుంటివాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి పడికాపులు కాస్తున్నాడు. బాగుపడ్డాడు. ఆ కుంటితనం పోవడానికి 38 సంవత్సరాలు వేచి ఉన్నాడు. ప్రతి సంవత్సరం ఇదిగో నేను లోపలికి వెళ్తాను అనుకునే లోపల వెనకాల నుంచి ఎవడో ఆ కోనేటిలోకి దూకేసేవాడు. నీరు కదలగానే వచ్చే సంవత్సరం చూస్తాను, నెక్స్ట్ సంవత్సరం అయితే ఎట్టు పరిస్థితులు నేనే ఫస్ట్ అందులో దిగుతాను అనుకునేవాడు. ఇలా ఎదురు చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 38 సంవత్సరాలు అయిపోయాయి. కనుక ఈ సన్నివేశంలో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. స్వస్థపరిచే శక్తి యేసు ప్రభులో ఉంది.
ఎంతమందిని స్వస్థపరచగలడు? ఎంతమందిని? యేసుప్రభు ఎంతమందిని స్వస్థపరచగలడు? అందరినీ. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఆయన స్వస్థపరచగలడు. కానీ ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఆ ఒక్కడి దగ్గరికి వెళ్ళాడు. ఇంతకు ముందర నేను ఈ మాట మీకు చెప్పాను లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు లేఖనాన్ని ధ్యానిస్తున్నారో, చదువుతున్నారో, మీరు దేవుణ్ణి ప్రశ్నించే స్థితిలో ఉండాలి. మీకు ఆకలి ఉండాలి. నువ్వు ఒక్కడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఆ కోనేరు దగ్గర చాలా మంది ఉన్నారు, కొన్ని వందల మంది రోగులు ఉన్నారు కదా, అందరినీ స్వస్థపరిచే శక్తి నీ దగ్గర ఉంది కదా, మరి అందరినీ ఎందుకు స్వస్థపరచలేదు నువ్వు? ఆ 38 ఆ మాటలు మళ్ళీ చూడండి. అందుకనే జాగ్రత్తగా గమనించాలి. ఆ లేఖనంలో రాయబడిన మాటల్ని గమనించండి. ఏం రాస్తుందో మళ్ళీ చదువు ఒకసారి. అక్కడ ఎలా తెలిసింది ప్రభుకి? ప్రభు కూడా నీ వంటి నా వంటి మనుషులే. ప్రభుకి ఎలా తెలిసింది? వాడు అక్కడి నుంచి బహుకాలం నుంచి 38 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాడని ప్రభుకి ఎలా తెలిసింది? కనుక మొట్టమొదటి పాఠం నేను నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రభువు తనకున్న సామర్థ్యతను బట్టి కాదు చేసి పరిచయం చేస్తూ, ప్రభు తనకున్న సామర్థ్యతను బట్టి కాదు పరిచయం చేసేది. ప్రభు పరిచయం చేసే విధానం ఎలాగుంది? ప్రభువు దేనికోసం వేచి ఉన్నాడు? తండ్రి ఆజ్ఞ కొరకు వేచి ఉన్నాడు. కనుక తండ్రి ప్రభువుకి చెప్పాడు, బెతెస్దా అనే కోనేటి దగ్గరికి వెళ్ళు, అక్కడ 38 సంవత్సరాల నుంచి బాగుపడాలని ఎదురు చూసేవాడు అక్కడ ఉన్నాడు. కనుక ప్రభు నేరుగా ఎక్కడికి వచ్చాడు? ఆ గుంపులుగా ఉండే రోగులందరినీ తప్పించుకుంటూ ఎక్కడికి వచ్చాడు? వాని దగ్గరికే వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఎవరినైతే తండ్రి చూపించాడు, ఇగో ఈ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. కనుక మొట్టమొదటి పాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఉదయాన్నే లేవగానే మనం దేవుని కొరకు, దేవుని మాట కొరకు ఎదురు చూపుండా. దేవుడు మాట్లాడితే నేను వినాలి. ఉదయం కూడా మనం విన్నాం, దేవునికి నీ దశ భాగాలు వద్దు, దేవునికి నీ కానుకలు వద్దు, దేవునికి నీ ధనం వద్దు, దేవునికి నువ్వు కావాలి. అది కూడా ఎలా? తాను చెప్పిన మాటకు బేసంతుగా నీవు విధేయత చూపించేవాడు. అక్కడికి వెళ్ళు అంటే వెళ్ళం. ఎందుకు ప్రభువా? ముందు నాకు చెప్పు, నేను ఎందుకు వెళ్ళాలి? నువ్వు చెప్పిన తర్వాత అప్పుడు నేను వెళ్తానంటే అలా నువ్వు దేవుని దగ్గర కుదరదు. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళము. దేవుడు నీతో చెప్పాడు, నువ్వు వెళ్ళము, అంతే. కానీ దేవుని స్వరం నీకు ఎప్పుడు వినపడుతుంది? ఫస్ట్ దేవునికి నీ మీద నమ్మకం కలగాలి. ఆయన చెప్పిన మాట చెప్పిన తర్వాత నువ్వు వెంటనే లోబడతావు అనే నమ్మకం దేవునికి కలిగినప్పుడే నీకు దేవుని స్వరం వినపడుతుంది, లేకపోతే నీకు వినపడదు. మనందరికీ ఉండే దుర్బుద్ధి ఏంటి? వినే స్వభావం ఉండదు. ఒకవేళ వినే స్వభావం ఉన్నా వినక ముందర 100 ప్రశ్నలు ఉంటాయి. కానీ ప్రభు అలా కాదు. మనుషులకు కూడా సంఘాలలో మీరు గమనించండి, దేవుని పరిచర్య చేయడానికి 190 విధానాలు వాళ్ళు సిద్ధపరచుకుంటారు. అన్ని మానవ తలంపులే. ఇలా చేస్తే అయిపోదు, అక్కడ ఉంది, అక్కడ కొంతమంది ఉన్నారు, అక్కడ మందిరం లేదు, అక్కడ సంఘం లేదు, అక్కడికి వెళ్ళి మనం స్వార్థ చేసేయాలి, అక్కడ సంఘం కట్టేయాలి, ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి. ఎక్కడ కూడా మీరు గమనించండి, దేవుడు చెప్పాడా అని ఒక్క ప్రశ్నవే మీకు అసలు సమాధానాలు ఉంది. భక్సింగ్ గారు పరిచయం, భక్సింగ్ గారు సాక్షి పుస్తకంలోనే ఉంది. భక్సింగ్ గారు పరిచయం చేసిన దినాల్లో చాలా మంది భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి, అన్న అక్కడ చాలా మంది ఉన్నారన్న, అసలు దేవుడిని నమ్ముకోవాలని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారన్న, మనకి వాక్యం లేదన్న, వాళ్ళు వ్యసనానికి బాధ్యతలైపోయారన్న, మనం అక్కడికి వెళ్ళి అర్జెంట్గా సువార్త చేసేసి సంఘం కట్టేయాలన్నా. ఆయన అందరికీ ఒకే మాట, ఒకే ప్రశ్న,
ఒకే ప్రశ్నకు ఒకే సమాధానం. పోయి ప్రార్థన చేసుకో, పోయి ప్రార్థన చేసుకో. ప్రతి ఎవరు ఏ సమస్య తీసుకొచ్చినా ఎంతమంది అన్న అలా కదన్న ఇలాగైపోయింది, మా ఇంట్లో ఇలాగైపోయింది, పోయి ప్రార్థన చేసుకో అన్న, అక్కడ చాలా అక్కర ఉంది, చాలా అవసరం ఉంది, అక్కడ సంఘం కట్టేయాలి, అక్కడ 300 మంది ఉన్నారు, దేవుడు నమ్ముకోవాలనుకుంటారన్న, అర్జెంటుగా మనం అక్కడికి వెళ్ళిపోయి మీరు వాక్యం చెప్పేస్తే అక్కడ సంఘం కట్టారు, పోయి ప్రార్థన చేసుకో. ఒకే మాట. అందుకని హెబ్రోన్లో ప్రార్థన పనులు ఎక్కువ మంది ఉంటారు. కానీ దైవజనుడు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? దైవజనుడు చెప్పే ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు ఎప్పుడైనా ప్రార్థనలో కూర్చుంటావు. ప్రార్థన అనే మాటకి అర్థం ఏంటి? నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ప్రార్థనలో ఏముంటుంది? విశ్వాసి ఒక గ్రహింపేంటి? ప్రార్థన అంటే తను మోకరించి ఇక నోటితో ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు అని మాటను తప్పుగా గ్రహించి గంటల సేపు గంటల సేపు ప్రార్థన చేయడం. విసుగకుండా నిత్యము ప్రార్థన చేయడం కాదు 18వ అధ్యాయం ఈ మాట. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మతో వాటిని ధ్యానిస్తావో, నువ్వు ప్రార్థన అనే మాటకు అర్థం ఏంటి? ప్రార్థనలో 2 వ్యక్తులు ఉంటారు. ఒకడు ప్రార్థించేవాడు, ఒకడు ప్రార్థన వినేవాడు. సరేనా? 2 వ్యక్తుల మధ్యలో సంభాషణే ప్రార్థన. ఓకే, ఇప్పుడు ప్రార్థన చేసేవాళ్ళని ఎవరు? మనం. ప్రార్థన వినేవాడు ఎవరు? దేవుడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు మాట్లాడాలి, ఎవరు వినాలి? ఎవరు మాట్లాడాలి, ఎవరు వినాలి? ఇప్పుడు దైవజనుడు భక్సింగ్ గారే ఉన్నారనుకుందాం, లేకపోతే వ్యాఖ్యానం గారు ఉన్నారు. ఒక ఆత్మీయుడు తండ్రి స్థానంలో ఉన్నవాడు, ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వచ్చావు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరు మాట్లాడతారు, ఎవరు వింటారు? ఎవరైతే ఆత్మీయంగా బలంగా ఉన్నారో ఆ వ్యక్తి మాట్లాడితే మనం వినేసుకోవాలి. ప్రార్థన అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మాట్లాడితే నేను వినాలి. మీరు విసుగకుండా నిత్యము ప్రార్థన చేయండి అంటే రాత్రి తెల్లవారు నువ్వు నేను ప్రార్థన చేయడం కుదరదు. ఎందుకంటే సాధారణంగా ఏమవుతుంది, మనం చేసే ప్రార్థన ఒక 10 నిమిషాలు చేసిన తర్వాత మళ్ళీ చేసిందే రిపీట్. నీకు ఇంకా మాటలన్నీ అయిపోయాయి. ప్రభు ఇలా చేయి, అలా చేయి, అలా చేయి, ఇలా చేయి అన్నీ అయిపోయాయి. ఒక 10 నిమిషాల తర్వాత ఇంకేం చేయాలో తెలియదు. కనుక విసుగకుండా ప్రార్థన చేయడం అనేది కుదరని పని. కనుక నేను ఏం గ్రహించాలి? ప్రభు అలాగైతే చేయడం కుదరదు కదా. మరి నా మాటకు అర్థం ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు నాకు అవకాశం ఇస్తే కదా. నువ్వు ప్రార్థన మౌనంగా ఉన్నప్పుడు నేను చెప్తాను, నేను మాట్లాడతా. నేను ఓపికతో ఎదురు చూడాలి. నువ్వు మాట కొరకు ఎదురు చూడాలి. నువ్వు చెప్పు, నేనేం చెప్తా, నేనేం పాటి వాడిని, నేను చెప్తానా నీకు ఇలా చేయి, అలా చేయాలి. సర్వసాధారణంగా చూడండి, ప్రార్థనలో అమాయకులు అన్నమాట పసిపిల్లల్లా చూస్తాడు ప్రభు. అందుకే ప్రభు నువ్వు ఇలా చేసేసి, ప్రభు అలా చేయి, ప్రభు ఇలా చేయి, ప్రభు అలా చేయి, ప్రభు తెలియదా? ప్రభు ప్రార్థనలు అలా లేదు. ప్రభు ప్రార్థనలు ఎలా ఉన్నాయి? తండ్రి నువ్వు చెప్పు, నాయన నువ్వు చెప్పు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? యెషయా గ్రంథము 50వ అధ్యాయం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం. 612వ పేజీ. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. కనుక ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా ఏమని ప్రార్థన చేయాలి? ప్రభు ప్రతి ఉదయాన్న నువ్వు నాకు వినుబుద్ధి పుట్టించు. కనుక నా దినము నేను ఎలా మొదలు పెట్టుకోవాలి? నా పడక మీద నేను లేవక ముందరే నేను ఎలా మొదలు పెట్టాలి? నా రోజు నేను దేవుని సన్నిధిలో మౌనంగా ఆయన మాట కొరకు ఎదురు చూసేవాడిగా ఉండాలి. శిష్యుడికి తగిన నోరు దేవుడిచ్చాడు, కరెక్టే. కానీ ఏం మాట్లాడాలా నోరు? దేవుడు నాకు చెప్పింది నేను ఆ నోరు మాట్లాడాలి కదా. కనుక దేవుడు చెప్పిన దాని కొరకు నేను ఎదురు చూడాలి. నాకు వినుబుద్ధి పుట్టాలి. ప్రతి ఉదయాన్న
ఈరోజు నేను ఒక సేవకుడిగా మీకు ఈ మాట చెప్పగలను. ఏ రోజు నువ్వు రేపు ఉదయాన్నే దేవుని దగ్గర నుంచి మాట తీసుకుని నువ్వు నీ దినాన్ని మొదలు పెడతావో నువ్వు ఎవరో ఒకరికి ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి నోటి బూరలు కావాలి. దేవుడు నీ ద్వారా తన వాక్కులు అక్కర్లో ఉన్న వారికి అందించాలనుకుంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ప్రతిరోజు తండ్రి మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా చేయటం వలన అక్కర్లో ఉన్న వారికి ఆశీర్వాదకరంగా మారాడు. మనం పెద్ద పెద్ద గుంపుల్లో వర్తమానాలు ఇచ్చేంత గొప్పడం కాదు మనం. కానీ దేవుడు ఒక్కొక్కడిని వ్యక్తిగతంగా కలుసుకునే ధన్యతను మనకి ఇచ్చాడు. వేలల్లో జనం ఉండే చోటుకి మనం వెళ్ళలేము. ఎందుకంటే మనకు అంత గుర్తింపు లేదు. మనం అంత గొప్ప ప్రసంగికులు కాదు. కానీ వ్యక్తిగతంగా నేను ఎవరో బాధలో ఉన్నవాడు, అక్కడలో ఉన్నవాడు, ఆలోచన చింతలో ఉన్నవాడు, అలాంటి వాళ్ళని వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం ఉంది. అలా అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే ఉదయాన్నే దేవుని సన్నిధిలో వేచి ఉంటావో, దేవుడు నీకు తన మాటను అందిస్తాడో, ఆ అక్కర్లో ఉన్న వారి దగ్గరికి దేవుడు తన ఆత్మచేత నిన్ను నడిపిస్తాడు. నీకు ఎలా తెలుస్తుంది? యేసుప్రభుని ఎలా నడిపించాడు? 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. వెళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళు. యేసుప్రభుకి ఎలా తెలిసింది? అలాగే దేవుడు నిన్ను కూడా సిద్ధపరుస్తాడు. ఫలానా వ్యక్తి నీ కోసం ఎదురు చూస్తున్నాడు, వెళ్ళు వాడికి ఈ మాట చెప్పు. నువ్వు ఎప్పుడు వెళ్ళి ఆ మాట వాడికి చెప్తావో వాడికి అది ఆశీర్వాదం. అందుకు ఒక గొప్ప విడుదల, ఒక కనువిప్పు. అలా అక్కర్లో ఉన్న ఆత్మలు ఇన్ని ఉన్నాయి, సమాజంలో తిరుగులాడుతున్నాయి, ఎదురు చూస్తున్నాయి. ప్రభు, నువ్వు ఎప్పుడు పంపిస్తావు నీ దాసుడిని? నువ్వు ఎప్పుడు పంపిస్తావు నీ దూతని? వాడు 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడే. అలాంటి 38 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల నుంచి ఎదురు చూసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు సమాజంలో. నువ్వు రెడీ అయితే కదా, నీకు టైం కుదిరితే కదా. మన జీవితాలు సమాజానికి ఆశీర్వాదకరంగా చేయాలని దేవుడు అనుకుంటా ఉంటుంటే మనం జీవించే జీవితాలు ఎలా ఉన్నాయి? పనికి మాలిన జీవితం, ఎవరికి ఉపయోగం లేని జీవితం, ఎవరికి ఆశీర్వాదకరం లేని జీవితం. నా వలన ఎదుటివానికి అసలు రూపాయి కదా 5 పైసలు కూడా ఉపయోగం లేదు. నేను ఎదుటివాని బాధను ఓదార్చడం కాదు కదా, వాని బాధను ఇంకా ఎక్కువ చేసేస్తున్నాను. కారణం వినే స్వభావం లేదు. దేవుని పని దేవుడు చెప్పినట్టుగా కాకుండా దేవుని పని చేయడానికి నాలో మూర్ఖపు ఆలోచనలు పొందున్నాయి. ఇది మనం ఫస్ట్ గ్రహించాలి. నేను ఈ సన్నివేశాలలో ప్రభువు ఎలా చేశాడో చూడండి, మనం ఎలా చేస్తున్నామో చూడండి. ప్రతి ఉదయాన్నే ప్రభు తండ్రి సన్నిధిలో వెళ్ళి మౌనంగా వెళ్ళి, తండ్రి ఈరోజు నేనేం చేయాలో చెప్పు. సరే, ఈరోజు పితృస్థానం అనేది ఉంది, అక్కడికి వెళ్ళు. మీరు ఇక్కడ ఈరోజు మన చూడు, ఈ ఇందాక మనం యోహాను సువార్త 5వ అధ్యాయం చదివాం కదా, తిరిగి అక్కడికి రండి ఒకసారి. మీకు ఇంకొక వింత చూపిస్తా. యోహాను సువార్త 5వ అధ్యాయం. మళ్ళీ ఆ మాట దగ్గరికి రండి. గుంపు గుంపులుగా అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు పడి ఉండట చూచి అప్పటికే బహుకాలము నుండి తిరిగి, అయ్యా ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు? నిస్సహాయ స్థితిలో, సహాయము అందని స్థితిలో ఉన్నాడు. ఈ
ఈ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడు? నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఎవడో నాకు సహాయం చేసేవాడు లేడు ప్రభువా. అందుకని 38 సంవత్సరాలు అయిపోయింది. నేను గుడ్డివాడిని, నా అంతటా నేను లేచి కోనేరులోకి దిగలేదు. అందుకని నాకంటే మొదలు కూడా ఎవరో దిగిపోతున్నారు. కనుక నీ దృష్టి ఎవరి మీద ఉండాలి? నిస్సహాయ స్థితిలో ఉన్న వారి మీద ఉండాలి. ప్రభు ఎవరి కొరకు వచ్చాడో చెప్పిన కొన్ని వింతైన, నేను ఎప్పుడు ఈరోజు నేను చెప్తున్న మాట మీరు శాశ్వతంగా మనసులో పెడతాను. మీరు వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మళ్ళీ మీరు ప్రశ్నించాలి. అప్పుడే అందులో ఉండే సారం మీ వరకు వస్తుంది. ప్రశ్నించకుండా ఏదో గొర్రెలు చదివినట్టు మనం చదివితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ అంతమంది ఉండగా ప్రభు ఆడొక్కడిని ఎందుకు స్వస్థపరిచాడు? ప్రభు అందరినీ స్వస్థపరిచే సామర్థ్యం కలిగి ఉన్నవాడు కదా, మరి వాడిని ఎందుకు స్వస్థపరిచాడు? మిగతా వాళ్ళకి స్వస్థత అక్కర్లేదా? వాళ్ళకి కూడా కావాలి కదా. కనుక మనం ఏమని గమనించాలి, ఏమని నేర్చుకోవాలి అంటే, యేసు ప్రభు ఎవరిని పడితే వారిని స్వస్థపరుస్తూ తిరగల. దొరికిన వాళ్ళందరినీ స్వస్థపరచలేదు ప్రభు. నాకు స్వస్థపరిచే శక్తి ఉంది, స్వస్థపరిచే వరం ఉంది, కాబట్టి నేను అందరినీ స్వస్థపరుచుకుంటూ వెళ్ళిపోతా. అలా చేయలేదు ప్రభు. ఎలా చేశాడు అంటే, దేవుడు తండ్రి పరలోకమందు ఉన్న తండ్రి ఎవరిని స్వస్థపరచమన్నాడో వారిని స్వస్థపరిచాడు. అందరినీ స్వస్థపరిచాడు. ఎప్పుడైతే మనం వాళ్ళ ప్రశ్న వేస్తామో, వీడు అక్కర్లో ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? దేవునికి పక్షపాతం ఉందా? పక్షపాతం లేదు అని లేఖనం భిన్నంగా చెప్తాడు. దేవుడు నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ఎక్కువ ఇష్టపడతాడని, బలహీనమైన స్థితిలో ఉన్న వారిని దేవుడు ఎక్కువ ఆదరిస్తాడని లేఖనం చెప్తాడు. ఒక మాట చూపిస్తాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం. త్వరగా లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, వేదలకు స్వార్థ. ఎవరికి స్వార్థ? వేదలకు, అందరికీ కాదు. వేదలంటే ఎవరు? సమాజం తృణీకరించిన వారు. వేదలంటే ఎవరు? దృష్టించని వారు, ఎవరు లెక్క పెట్టని వారు, ఎవరు లక్ష్య పెట్టని వారు. యొక్క స్వార్థ ఎవరికి? వేదలకు. అర్థమవుతుందా? ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువు వేదలైన వారి యొద్దకు నడిపించబడ్డాడు, అక్కర్లో ఉన్న వారి యొద్దకు నడిపించబడ్డాడు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారి దగ్గరికి నడిపించబడ్డాడో, అలాగే నా ప్రార్థన ఏమై ఉండాలి, మన ప్రార్థన ఏమై ఉండాలి ప్రభువా? అలాగే అక్కర్లో ఉన్న వారి యొద్దకు నన్ను కూడా నడిపించు. నాతో చెప్పి నేను వెళ్తా, ఎంత దూరమైనా పర్వాలేదు. నా సమయాన్ని వెచ్చించి, నా ధనాన్ని ఖర్చు పెట్టి నేను వెళ్తా. ఎక్కడున్నాను నాకు చెప్పు. నాకేది తెలియదు కదా. మీకు ఒక మాట చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు దేవునికి లేక యజమానుడికి నేను శ్రేష్టమైన పళ్ళను ఇద్దామనుకుంటున్నాను. సరేనా? నైవేద్యంగా అవని, బహుమానంగా అవని నా యజమానుడికి నేను ఇద్దామనుకుంటున్నాను. ఇద్దామనుకుని తోటలోకి వెళ్ళిన తర్వాత నేను ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా సరే ఆ చెట్టు మీద ఉన్న కాయలు పండడానికి ఇంకా టైం ఉంది. ఈ చెట్టు దగ్గరికి వెళ్ళా, ఇంకా కాయలు తయారవ్వలేదు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళా, ఇంకా కాయలు తయారవ్వలేదు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళా, ఇంకా కాయలు తయారవ్వలేదు. ఇలా నేను ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా సరే కాయలు ఇంకా తయారవ్వలేదు. ఇది పరిచయం చేసే ఒక విధానం, దేవుని పనిచేసే ఒక విధానం. ఇంకొక విధానం ఏంటి తెలుసా? నేను నేరుగా తోటమాలి దగ్గరికి వచ్చాను. ఇప్పుడు
తోటమాలిని అడుగుతున్నాను, ఇలాగా నా యజమానుడికి నేను ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు నాకు చెప్పు, నన్ను ఏం చేయమంటావు అంటే, మీరు 4వ వరుసలో 8వ చెట్టు దగ్గరికి వెళ్ళారా అంటే, అబ్బాయి నేను అక్కడికి వెళ్ళలేదే, కాయలన్నీ పచ్చిగా ఉన్నాయి కదా అని మొత్తం తోటలు కావాలని అనుకుంటాను. అబ్బాయి మీరు అక్కడికి వెళ్ళండి, మీ పని అయిపోతుంది. ఆ 4వ వరుసలో 8వ చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి పైన చూస్తే ఏమున్నాయి, మొత్తం పండిపోయి రెడీగా ఉన్నాయి కాయ. అది ఒకవేళ మీకు సరిపోలేదు అనుకో, 6వ వరుసలో 2వ చెట్టు దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీకు దొరుకుతాయి. అరే ఇంతకు ముందు ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి నా సమయం అంతా వృధా అయిపోయిందే, నాకు అసలు పని అవ్వలేదు. ఇప్పుడు ఆ తోటమాలి నాకు ఫలానా చెట్టు దగ్గరికి వెళ్ళమంటే అక్కడ నేను అసలు దేవుడి పని 2 విధాలుగా జరుగుతూ ఉంటాయి. ఒకటి నా జ్ఞానాన్ని బట్టి, నా బుద్ధిని బట్టి, నాకు తోచిన దాన్ని బట్టి నేను చేయను. 2 నా యజమానుని అడగదు, నువ్వు చెప్పు. అక్కర్లో ఉన్నవాడు ఎక్కడున్నాడో నువ్వు చెప్పు, నేను వెళ్తా. నీ సహాయ స్థితిలో ఉన్నవాడు ఎక్కడున్నాడో నువ్వు చెప్పు, నేను వెళ్తా. నా బుద్ధి నా జ్ఞానం కాదు ప్రభా, నువ్వు చెప్పు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, నేను వెళ్తా. ఏమో ఎవరు 38 సంవత్సరాల నుంచి ఎదురు చూసేవాడు ఉన్నాడేమో, అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్తాను, నేను వెళ్తా. చెప్పు, నువ్వు చెప్పు, నేను వెళ్తా. వాడు చేయాలి, వీడు చేయాలి కాదు, నువ్వెందుకు చేయవు, నువ్వు చేయొచ్చు కదా, నేను వెళ్తానని చెప్పచ్చు కదా. యెషయా ప్రవక్త గురించి ఏం రాస్తుంది, నేను ఎవరు పంపేదనా అని దేవుడు అడిగినప్పుడు ప్రవక్త ఏమన్నాడు, యెషయా ఏమన్నాడు, నేనున్నాను ప్రభా, నన్ను పంపు, నేనే. ప్రతి దేవుని బిడ్డ ఏ రోగం ఉండాలంటే, ప్రభు నువ్వు నాకు చెప్పు, నీ సహాయ స్థితిలో ఎవరున్నాను, నేను వెళ్తా, నువ్వు నాకు చెప్పు. అక్కర్లో ఎవరున్నాను నాకు చెప్పు, నేను వెళ్తా. దానికంటే ముందు ప్రతి ఉదయాన్ని నువ్వు నాకు తిరుముది పుట్టించు, ఎందుకంటే నీ దగ్గర నుంచి నేను పొందకపోతే నేను ఏం చేస్తా, వాడి బాధ ఇంకా పెరిగిపోతుంది. కనుక ఫస్ట్ మొదటి మెట్టు నేను ఎక్కితేనే 2వ మెట్టు, మొదటి మెట్టు ఎక్కకుండా కింద నుంచి 2వ మెట్టు ఎక్కితే నేను చెత్తగిరి పడతాను. ముందర నేను దేవుని దగ్గర వినబుద్ధితో దేవుని మాట సేకరించుకోవాలి, దాన్ని భద్రంగా దాచుకోవాలి. ఆ తర్వాత దేవుణ్ణి అడగాలి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి దేవుని మాటను వాడికి అందించాలి. ఇది పరిచర్య విధానం, ఇది పరిచర్య విధానం. కనుక దేవునికి వ్యక్తిగత పక్షపాతాలు ఏమి, వ్యక్తిగతంగా నాకు వీళ్ళంటే ఇష్టం లేదు అనేది లేదు. దేవుడు అందరినీ ప్రేమించేవాడు. యాకోబు గ్రంథం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయుల పత్రిక తర్వాత యాకోబు పత్రిక, హెబ్రీయుల తర్వాత యాకోబు పత్రిక. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 210వ పేజీ, 210వ పేజీ, మొదటి వచనం, నా సోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అది మోమాటం గలవారై ఉండదు. అంటే ఏంటి, పర్సనల్ ఫేవరెటిజం అనేది ఉండదు. వీళ్ళంటే కొద్దిగా మోమాటం అంటే తప్పదు అనేది ఉండదు. అందరితో ఒకేలాగా ప్రభు అందరితో ఒకేలాగా ఉన్నాడు. ఎవరితో అయ్యో కొంచెం మోమాటం అంటే ఇవన్నీ ఎలాగా, అలా ఏముండదు. నో, సరేనా. 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని ఉండుటకు ఇక దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు, దరిద్రులైన వారిని, అక్కర్లో ఉన్నవారిని, పేద స్థితిలో ఉన్నవారిని, నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఏమండి, 6వ వచనం, అయితే చూసారా, ఇక్కడికి నేను ఒకవేళ చేసుకుంటూ అడుగు జాడల్లో నడవాలంటే ఇది నా జీవన శైలి అయి ఉండాలి. నేను ఇది నేర్చుకోవాలి.
అక్కరై ఉన్న వారి దగ్గరికి వెళ్ళాలి. నిస్సహాయ స్థితిలో ఉన్నవాడిని గుర్తించాలి. నిరుపేద స్థితిలో ఉన్నవాడిని అవమానపరచదు, వాడిని చులకనగా చూడాలి. వారి దారిద్ర్యతను బట్టి వాళ్ళని తోలనాడదు. వెరీ ఇంపార్టెంట్. ఇవి చాలా ప్రాముఖ్యమైన లెసన్స్. అందుకని దేవుని ఏమడగాలి, ప్రభా నువ్వు అది గుర్తించే తలాంతున్నా నాకు. ఎవరు దారిద్ర్యంలో ఉన్నారో, ఎవరు నిజంగా నీ సహాయ స్థితిలో ఉన్నారో, ఎవరు నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళని గుర్తించే తలాంతులు నాకు. అప్పుడు నేను అట్టి వారి దగ్గరికి వెళ్తాను. ఇంకొక సన్నివేశం మనం చూద్దాం. ఇంకొక సన్నివేశం మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఈ సన్నివేశాలలో ప్రభువు యొక్క స్పందన, ప్రభు ఏం చేశాడో మనం గమనిస్తే మనము దేవుని పరిచర్య ఎలా చేయాలో నేర్చుకునే అవకాశం ఉంది. దేవుని పని ఎలా చేయాలో నేర్చుకునే అవకాశం ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ పేజీ మొదటి వచనాన్ని గమనించండి. వాడు ఆ సముద్రమునకు అద్దరినున్న చూడండి, ఇప్పుడు చూడండి, జాగ్రత్త గమనించి. ఇప్పుడు ఎలా వీటిని మనం ధ్యానించాలి? ఎప్పుడైతే ఇక్కడ అందరూ పైకి చూడండి, అందరూ పైకి చూడండి ఒకసారి. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేన దేశమునకు వచ్చింది. ఎప్పుడైతే నేను ఆ మాట చదువుతున్నానో నాలో ఫస్ట్ ప్రశ్న ఏమి రావాలి, అసలు ఈ దేశం ఎక్కడుంది? అందుకనే బైబిల్ గ్రంథంలో చివరికి ప్రకటన గ్రంథం తర్వాత కొన్ని మ్యాపులు ఉంటాయి. చూడండి, మీరు బైబిల్ గ్రంథం లాస్ట్ పేజీలో మ్యాపులు ఉంటాయి. అందులో సముద్రం ఎక్కడుందో కనబడుతుంది, గెరాసీమ అనే దేశం ఎక్కడుందో కనబడుతుంది. దాని తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం ఉందో అది కూడా మనం చూడొచ్చు. ఒకవేళ మీరు ఆసక్తి కలిగి ఉండి నేర్చుకోవాలి అనే స్వభావం మీకు ఉంటే ఆ మ్యాపుల్లో మీరు గమనించి చూస్తే ఇది దాదాపు 5 మైళ్ళు ఉంది. సముద్రంలో ప్రయాణమై 5 మైళ్ళు వెళ్ళడం అనేది చిన్న విషయమే కాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ 5 మైళ్ళు ప్రయాణం ఎందుకు వెళ్ళాడు? ఒక్కడి కొరకు ఈ 5 మైళ్ళు సముద్రంలో ప్రయాణమై యేసుక్రీస్తు ప్రభు ఆ ఒక్కడి కోసం వెళ్ళాడు. అక్కడ ఒక 100 మంది ఉంటారు, నేను వెళ్ళి వాక్యం చెప్పేస్తే వాళ్ళందరికీ మనసు వచ్చేస్తుందని వెళ్ళా. ఆ ఒక్కడి కోసం. ఇప్పుడు చదువుతాం 6-7 వచ్చిన. వాడు దూరం నుండి యేసుని చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకి నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? దగ్గరగా కేకలు వేసను. చూడండి, వీడు సేనాని దెయ్యం. సేనాని దెయ్యం అంటే వాళ్ళలో ఒక అపవిత్రాత్మ కాదు, ఒక పెద్ద సేనానే ఉంది. ఎంతమంది ఉండొచ్చు అంటే 2000 అపవిత్ర ఆత్మలు ఉన్నాయి. 2000 అపవిత్ర ఆత్మలు ఉన్నాయి. ఇన్ని అపవిత్ర ఆత్మలు వీడిని పట్టి పీడిస్తూ ఉంటే వీడు ఎక్కడుంటున్నాడు? సమాధులలో, శ్మశానాల్లో కాపురం చేసేవాడు. ఊరంతా తరిమేశారు వీడిని. వీడు ఒక్కడే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడో తెలియదు, కానీ ఒంటరిగా ఉన్నాడు, అక్కడితో ఉన్నాడు. యేసుని ఆమడ దూరాన్ని చూసి, సర్వోన్నతుడకు దేవుని కుమారుడా నన్ను కరుణించు, నాతో నీకేం పని అనగానే చూడండి, చదవండి. అనేక మంచి ఉన్న యేసు ప్రభుకి ఎవరు అబద్ధం చెప్పలేదు. అందుకని నీ పేరేంటే నా పేరు సేన, ఎందుకంటే నేను ఒకటే కాదు అనేకులం. అంటే ప్రభు ఏం చేశాడు? చదవండి అది కూడా.
సముద్రంలో పడి ఒకదానిలో ఒకటి చనిపోయి ఎన్ని 2000 పందులు 2000 పందులు సముద్రంలో పడి చనిపోగా వీడు మాత్రం ఎలా ఉన్నాడు తెలుసా? దెయ్యాలు పట్టిన వాడు ఎలా ఉన్నాడు తెలుసా? మీరు ఎప్పుడైనా సరే మీరు వాక్యం చదువుతున్నప్పుడు మీకు ఈ సందేహాలు, ఈ డౌట్స్ 100% రావాలి. అప్పుడే మీకు వర్తమానం పూర్తిగా అర్థమవుతుంది. ఎప్పుడైతే యేసుప్రభు ప్రార్థన చేసి ఆజ్ఞాపించాడు, ఈ వ్యక్తిని వదిలి ఆ పందుల్లోకి పోమన్నారో, ఈ సేన అనే 2000 అపవిత్ర ఆత్మలు 2000 పందుల్లోకి దూరంగానే ఆ పందులు కొండపైకి పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో దూకే 2000 పందులు చనిపోగా ఆ తర్వాత ఏమైంది అది కూడా చదువుతాం. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రశ్నించాలి? అంతవరకు ఒంటి మీద గుడ్డలు లేని వాడు ఎవడైనా దయతలిచి వాడికి ఒక షర్టు ప్యాంటు తొడిగినా కూడా దాన్ని చింపేసి పీరికలు చింపేసి గుడ్డలు లేకుండా తిరిగేవాడు. అలాంటి వాడికి ఆ అరణ్యంలో, ఆ శ్మశానంలో అప్పటికప్పుడు బట్టలు ఎవరు తీసుకొచ్చి ఇచ్చుంటారు? ఆ గ్రామస్తులందరూ వాడిని చూడడానికి రాగానే వాడు ఎలా ఉన్నాడు? శుభ్రంగా బట్టలు వేసేసుకుని ఉన్నాడు, ప్యాంటు షర్టు వేసుకుని ఉన్నాడు, బుద్ధిలో ఉన్నాడు. ఇంతకు ముందర వాడిని చూస్తేనే భయం. అలాంటి వాడు సాధువైపోయాడు, వాడి జీవితం మారిపోయింది, చక్కగా ఉన్నాడు. ఇప్పుడు గ్రామస్తులు ఏమన్నాలి? యేసుప్రభువా, అయ్యో ఎన్ని సంవత్సరాల నుంచి వీడు ఇక్కడ ఉన్నాడే, వీడిని పట్టించుకునే నాదుడెవడు లేకపోయాడే, మాలో ఉన్నవాడే, కానీ ఏంటో దెయ్యం పట్టేసి ఇలా అయిపోయాడు వీడు. అలాంటి వాడిని నువ్వు స్వచ్ఛపరిచావు, నీకు ఎన్నో వందనాలని చెప్పాలా? వీళ్ళు ఏమంటున్నారు? చదువుదాం. ఇదా మర్యాద వాడు బాగుపడిపోయాడు, వాడిని చూసి సంతోషించారు అంతే. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? బాబు నువ్వు చేసిన ఘనకార్యం సరిపోతుంది, మాకు 2000 మందులు నేను నష్టపోయాను, బోల్డ్ డబ్బు పోయింది మంది, కనుక ఇక బయలుదేరు. మేము సోదరి, దేవుని పని చేయవాడికి దొరుకు బహుమానం ఇదే, దేవుని పని చేయవాడికి దొరుకు గౌరవం ఇదే, సన్మానం ఇదే. దేవుని పని నమ్మకంగా చేయి, నీకు ఇదే సన్మానం. బాబు నువ్వు చేసిన కనుక ఇలాగా ఎవడైనా ఇలాగే అక్కడ మాకు ఎంత నష్టం. ఒక వ్యక్తి మారుమనసు పొంది దెయ్యములు పట్టిన వాడు, ఒంటి మీద గుడ్డ లేకుండా తిరిగేవాడు, హఠాత్తుగా వాడు మారుమనసు పొంది స్వచ్ఛచిత్తుడై గ్రామస్తులు ఎదుర్కొన్న నిలబడితే వాడికంటే ఈ 2000 పందులు విలువ ఎక్కువ. ఒక మనిషి కంటే 2000 పందులు విలువ ఎక్కువ. కానీ ఏ ప్రభు వాడిని స్వస్థపరచడానికి, వాడు ఒక్కడనే స్వస్థపరచడానికి 5 మైళ్ళ సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చాడో, ఆ ప్రభుకి వాడు ఇచ్చిన సన్మానం ఏంటి? ఇక బయలుదేరు. కనుక దేవుని పరిచర్య చేసే వారికి కూడా ఇదే అనుభవాలు. మనంతా అయిపోయిన తర్వాత ఇక బయలుదేరు. ఇది చరిత్ర, నేటికి ఈ చరిత్ర కొనసాగుతాం. ఇక బయలుదేరు. ఎక్కడికి వెళ్ళి చూడు, మునుపు జరిగిందే మళ్ళా జరుగుతుంది. ఆ రోజు ప్రభుకి జరిగింది, ఈరోజు ప్రభు పని చేసేవాడికి కూడా జరుగుతుంది. నువ్వు చేయి, నీకు జరుగుతుంది. అందుకనే అందరూ ఒడ్డున నిలబడి సలహాలు ఇచ్చేవాడే కానీ ప్రభు పని చేయడానికి ఎవరు ముందుకు రాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది.
అందుకని పైన నిలబడి సలహాలు అయితే ఎవడనే ఇస్తాడు. చాలా ఈజీ, దాన్ని మనుకుంటుంది. బట్టలకి అసలు బురదట్టదు. కానీ ఆ సెప్టిక్ ట్యాంక్ దిగి బాగు చేయడం అనేది ఆ బాకీ పని కష్టం. తీరా మోసి అదంతా చేసిన తర్వాత ఫోన్లే నువ్వు కాబట్టి చేసావు అన్నారు. నో, ఇక బయలుదేరి ఇంత చేసిన ప్రభుకి దొరికింది ఏంటి? మన చుట్టూ ఇక అక్కర్లో ఉన్నవారు చాలా మంది ఉన్నారండి. సేనాని వాళ్ళు 3 మంది ఉన్నారు. అని అన్న చెప్పినట్టు ప్రభు చేతిలో బేసరతుగా వాడబడడానికి ఇష్టపడి వాడబడేవారు ఎవరు లేరు. మిగతా లోకంలో ఉండే పనికి మాలిన పనులన్నింటి వరకు టైం ఉంటుంది, కానీ దేవుని పని కొరకు ఎవరి దగ్గర సమయం ఉండదు. అది ఎవరో ఒకటి చేయాలి. ఆ పాకి పని ఎవరో ఒకటి చేయాలి. ఆ పాకి వాడే చేయాలి. కానీ దేవుడైతే అందరినీ ఎన్నుకుంటున్నాడు. అందుకని సమస్య ఎక్కడ ఉంటుంది? మనం ఆరాధించే దేవుడు వర్తమానంలో ఉండిపోతున్నాడు, మన జీవితాల్లోకి రావడం. అందుకని సంవత్సరాలు తరించిపోతున్నా, సంవత్సరాల రోజులు గడిచిపోతున్నా, మనలో మార్పు రావట్లేదు. కారణం, ఆరాధించే దేవుడు వర్తమానంలో ఉంటున్నాడు, నాలోకి రావట్లేదు. ప్రతి ఉదయాన్నే ఆయన స్వరం బోరధ్వనిలా వినపడుతుంది, కానీ నేను నా చెవు మందగిల్లిపోయింది. నేను ఆయన స్వరం వినట్లేదని బాధపడలేదు. నాకు సమాజంలో నా గౌరవం ఉందా లేదా సరిపోతుంది. ఆయన గురించి మళ్ళీ ఆదివారం నేను ఆలోచించాను. అలాగే క్రైస్తవ్యం మెల్లిమెల్లిగా అక్కడికి వచ్చేసింది. నేను ప్రతిరోజు క్రైస్తవుని అనే మాట వాళ్ళు మర్చిపోతున్నాను. ప్రతిరోజు నేను దేవునికి సాక్షినై ఉండాలనే సంగతి మర్చిపోతున్నాను. ఆదివారం వచ్చినప్పుడు గుర్తొస్తుంది నేను క్రైస్తవుడిని. ఈరోజు నేను పరిశుద్ధంగా ఉండాలి. మిగతా వారం రోజులు పర్వాలేదు, నేను అపవిత్రతకు గురైనా పర్వాలేదు, నష్టం లేదు. ఆదివారం ఉంది కదా, ఆ పార్టీ వాడు తిరిగి వెళ్ళిపోతే ఆయన శుభ్రం చేసేస్తాడు. అక్కడ ఒప్పేసుకుంటా, ప్రభు రక్తం ఫ్రీ, నన్ను పరిశుద్ధపరిచేస్తాను. మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ నేను అదే రోతలో పొరలాడుతూ ఉంటాను. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎలాంటి నాణ్యమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నామా, లేకపోతే ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం? ప్రతి ఒక్క సన్నివేశాన్ని గుర్తుంచుకోండి. ప్రభు ఒక్కడి కోసం వెళ్తున్నాడు, ఒక్క ఆత్మ కోసం వెళ్తున్నాడు, 10 మంది కోసం కాదు. అర్థమవుతుందా? ఇంకొక సన్నివేశం చూద్దాం. ఒక్క పేజీ తిరిగేయండి. 7వ అధ్యాయం, మార్క్స్ వార్త 7వ అధ్యాయం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 24వ వచనం. ఆయన అక్కడి నుండి లేచి ఇప్పుడు అక్కడి నుండి మళ్ళీ ఒంటరిగా కాలినడక, ఇవన్నీ అప్పుడేమి బళ్ళు గిళ్ళు వెళ్ళేవు. అక్కడి నుండి ఇంకొక ప్రాంతానికి, ఇవన్నీ కాలినడకే. ఆయన ఇది ఎంత వింతైన మాట చూడండి, ఇది ఎంత వింతైన మాట. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట్లో ప్రవేశించి ఆ సంగతి, ఏ సంగతి? ఆ ఇంట్లో ప్రవేశించిన సంగతి ఎవరికి తెలియకుండా ఉండవాలని కోరెను, కానీ ఆయన మరుగై లేకపోయేను. అపవిత్ర ఆత్మ పట్టిన పడను. ఇప్పుడు జాగ్రత్త. సరే, ఆ ఇంట్లో ప్రవేశించాడు, కానీ ఆ ఇంట్లో ప్రవేశించినట్టు ఎవరికి తెలియకుండా ఉండాలనుకున్నాడు, కానీ అది ఆగలేదు, అందరికీ తెలిసిపోయింది. వెంటనే పరిగెత్తుకుంటూ ఒక ఆవిడ పాపం ఆ ఇంట్లో ప్రవేశించి, యేసు ప్రభువా, నా చిన్న కుమార్తె
ఆమెకు దెయ్యం పట్టింది నాయన, నువ్వు ప్రార్థన చేసి వెళ్ళగొడతావా అని అడగడానికి వచ్చింది. అసలు ప్రభు అక్కడికి ఎందుకు వచ్చాడు? ఆమె కోసమే వచ్చాడు. ఆమె అక్కడే ఎదిగే వచ్చాడు. ఆమె కుమార్తెకి దెయ్యం పట్టిందనే సంగతి తండ్రి ప్రభుకి చెప్పాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ ఒక ఆవిడ నీకు ఎదురవుతుంది, ఆవిడ చిన్న కుమార్తెకి దెయ్యం పట్టింది, నువ్వు ప్రార్థన చేసి వెళ్ళగొడు. ఎందుకంటే ప్రభు పరిచయం చేసే విధానమే అది. తండ్రి చెప్తేనే చేస్తా. నాకు ఉన్నాయి కదా, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా, నేను మొత్తం తిరగబెట్టేస్తాననే మాట ఎప్పుడు ప్రభు అండు కూడా. కనుక దేవుడు పరిచయం చేసే విధానం, నేను దేవుని ఆజ్ఞ కోసం ఎదురు చూడాలి. చాలా ముఖ్యమండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. అప్పుడే నేను దేవునికి ఫలభరితమైన పరిచయం చేయగలను. వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారని కానీ, నాకు తోచిందని కానీ, ఎవరో సలహా ఇచ్చారని కానీ, నో, అది పరిచయం విధానం కాదు. సరేనా? ఇప్పుడు తండ్రి చెప్పాడు కాబట్టి ఈ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఏం జరుగుతుందో కూడా ప్రభుకి తెలుసు. ఆమె రానే వచ్చింది. ఆమె వచ్చి అడగగానే ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, నేను నీకోసమే వచ్చాను, నా తండ్రి నాకు చెప్పి పంపించాడని చెప్పాలా? కానీ ఆయన ఆమెను పరీక్షించాలనుకున్నాడు. ఆమెకు చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు ప్రభు. అని ఏమన్నాడు చూడండి అక్కడ. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను, ప్రభువా బల్ల క్రింద నుండి ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇది అండర్లైన్ చేసుకోవాలి. దేనిని బట్టి ఈ ప్రభు సంభాషణ, ప్రభు మాట్లాడుతున్నప్పుడు ప్రభు మాటలు కొన్ని బైబిల్ ఎరుపు అక్షరాల్లో ముద్రిస్తారు. ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాటలో ప్రతి అక్షరాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించు. నేను ఇప్పుడు ఎందుకు స్వస్థపరుస్తున్నాను నిన్ను? నువ్వు ఈ మాట అన్నందుకు. ఏ మాట? ఇప్పుడు నువ్వు అన్న మాట. నువ్వా భోజనం పళ్ళ మీద పడిన పిల్లలు కింద పడేసిన రొట్టి ముక్కలు కుక్కలు తింటాయి కదా ప్రభువా. పిల్లలు తినవలసిన రొట్టెలు కుక్కలకు పెడతానంటే పెట్టరు ప్రభువా, నేను కుక్కనే. కానీ అయితే నీ పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు ఆ భోజనం పళ్ళ మీద కింద ముక్కలు పడతాయి చూడు, అవైతే నేను తినచ్చు కదా. ఆ తగ్గింపు, ఆ దీనత్వాన్ని చూసి ప్రభు సమాధానం ఏంటి? అందుకే అది అండర్లైన్ చేసినట్టు చూడండి, ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. ఏమన్నాడు? అందుకు ఆయన ఈ మాట చెప్పినందున నువ్వు నా మనసును గెలిచేసావు, నువ్వు ఈ మాట చెప్పినందున చిన్న పరీక్ష పెట్టాను అంతే నీకు. నీ సమాధానంతో నువ్వు నన్ను గెలిచేసుకున్నావు. ఇక నువ్వు ఈ మాట చెప్పావు చూడు, అందుకు వెళ్ళి సమాధానంతో పో. నీ కుమార్తె స్వస్థపరచబడి దెయ్యం వదిలేసింది పో. అంటే ఏం నేర్చుకోవాలి మీరు ప్రభు దగ్గర? ప్రభు దగ్గర నేను ఏం నేర్చుకోవాలి? సిలువ మీద ప్రభుని సిలువ వేసినప్పుడు ఎడాపడ ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒకడేమంటాడు, నువ్వు దేవుడి వైపు నుంచి నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించు అని ఒకడు అంటున్నాడు. ఒకడు అంటే మనిషి యొక్క వైఖరి చూడు ఎలా ఉంటుందో. ఒకటి వైఖరి ఎలా ఉంది, నువ్వు దేవుడు అంటే నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించచ్చు కదా, ఈ పంచాయతీ అంతా ఎందుకు, ఈ డ్రామా అంతా ఎందుకు అని ఒకడు అంటున్నాడు. ఇంకొకడు ఏమంటున్నాడు, నువ్వు ఈ శిక్ష మాకు తగులు, కానీ నువ్వు పాపం లేని వాడు నాయన, ఫస్ట్ నిన్న మీద వేసుకున్నాడు. నువ్వు ఈ శిక్ష మాకు తగులు, నిజంగా నేను కుక్కనే. ఈమె కూడా అంటుంది, నువ్వు నీ కుక్కనే. అయితే భోజనం పనుల నుంచి కింద పడిన రొట్టె ముక్కలు కుక్కలు తింటాయి కదా నువ్వు అంటే. ప్రభు మనస్సు ఎంత ఆనందం ఉప్పొంగిపోయి ఉంటుందంటే, అందుకే అన్నాడు ఓ నీకు మాత్రం అనట్లేదు. ఏమంటాడు, అబ్బా నీ సమాధానం నాకు ఎంత ఆనందం కలిగింది, నువ్వు ఈ మాట అన్నందున
నీ సమాధానాన్ని బట్టి నీ కుమార్తె స్వస్థపరచబడు. నీకు అక్కడ 24వ వచనం నుండి 30వ వచనం వరకు మీరు గమనిస్తే అసలు ప్రభువు వచ్చిందే ఆమె కోసం. ఆమె కుమార్తెని స్వస్థపరచడానికి మాత్రమే వచ్చాడు, ఇంక వేరే పనేమి లేదు. అక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన పని చేయాలి కదా. ఈమెకి చిన్న టెస్ట్ పెడదాం అనుకున్నారు. తల్లి వచ్చి, అయ్యా నా చిన్న కుమార్తెకు దెయ్యం పట్టింది, నువ్వు చిన్న ప్రార్థన చేస్తే వెళ్ళిపోద్దయ్యా, నా చిన్న కుమార్తె స్వస్థపరచమా అంటే, నేను యూదుల్ని బాగు చేయడానికి వచ్చాను కానీ అన్నిల్ని కాదు. అయిన పిల్లలకు సిద్ధపరిచిన రొట్టెలు కుక్కలు ఎవడైనా వేస్తాడా అనగానే, నేను కుక్కనే. నీ పిల్లలు భోజనం బలం మీద తింటున్నప్పుడు కొన్ని రొట్టె మొక్కలు కింద పడతాయి, అవైతే నేను తినగలను కదా. ఏంటి, నేను ఆపదలో ఉన్నా, నేను బాధలో ఉన్నా, నేను దుఃఖంలో ఉన్నా, నా కుమార్తెకి దెయ్యం పట్టిందని నీ దగ్గరికి వస్తే నన్ను కుక్కనట్టవా? ఎంత రోషం మనకి, ఎంత రోషం! నీ దగ్గరికి వచ్చానంటే అంత తేరంగా ఉన్నానా, అంత చదువుగా కనపడుతున్నాను నేను, నన్ను కుక్కనంటావా? కుక్కనే, నేను కుక్కనే. నీ పిల్లలు తినేసిన రొట్టె ముక్కలు తినే అర్హత ఇంకా నాకు ఉంది కదా, అవి న్యాయం పడ్డాయి కదా, నేను కుక్కనే. ఫినిష్. అవునా, ఆ మాట చదువుతుంటే ఒకసారి కళ్ళు మూసుకుని అసలు ఆ సన్నివేశంలో ఆమె కింద నేల మీద మోకరించి ఉండగా, ప్రభు భోజన పదం మీద ఉండగా ఆమె ఆ మాట అంటుంటే ప్రభు ఆమె వైపు తిరిగి ఎలా ఉంటుంది, ప్రభు ముఖం ఎలా ఉంటుంటుంది, ఇవన్నీ ఒక్కసారి కళ్ళు మూసుకొచ్చే సన్నివేశాన్ని మొత్తం కనిపిస్తుంది. అంత ఆనందపరిపుడైపోయాడు. అందుకని బైబిల్ అక్షరానికి కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు దానికి దీనికి ఎంత తేడా, ఎంత సింపుల్గా రాశాడు. నువ్వు ఈ మాట అన్నందున ఇలా కాదు, కళ్ళు మూసుకుని ఒకసారి అమ్మా, నువ్వు ఈ మాట, నువ్వు నీ సమాధానంతో నన్ను గెలిచేసుకున్నావు, ఇంత తగ్గించుకున్నావా, చాలు, నువ్వు నా దగ్గర నేర్చుకోవాల్సిన పాఠం నేర్చేసుకున్నావు, ఫినిష్ అయిపోయింది. ఓ, నువ్వు నన్ను బతిమాలుకోకరా, నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని పూర్తి అయిపోయింది, పో, నీ కుమార్తె స్వస్థపరచబడి ఇంటికి వెళ్ళిపో. ఎంత ఆనందపడిపోయాడు అన్నమాట. ఇక్కడేమో మనం రోషానికి పోతూ ఉంటాం. నన్నంటావా, ఎన్ని వర్తమానాలంటే ఏం ప్రయోజనం? అందుకనే నేను అంటాను, మాటి ఆ మాట అంటాను, వర్తమానాలు నీ జీవితాన్ని మార్చవు. నీ స్పందన, దేవుడితో నీకున్న సంబంధం ఏ స్థితిలో ఉందో, ఏ స్థాయిలో ఉందో చూసుకో. ఈ మాట అంటామని ప్రభు, నేను ఒక్కనే, నీ యొద్ద నుండి నేను స్వస్థత పొందడానికి నేను యోగ్యురాలు కాను. అయినను నువ్వు కనికరం కలిగిన దేవుడవు, నువ్వు తీర్పు తీర్చు వాడవు కావు. అదే యాకోబు పత్రికలో ఏం రాస్తుంది? కనికరము తీర్పుపై అతిశయించును. ఆ కనికర కాలంలో ఉన్నాం, ఆ కృపకాలంలో ఉన్నాం కాబట్టి నువ్వు నేను ఇంకా శిక్షింపబడట్లే. దేవుడు కనికరిస్తున్నాడు నిన్ను నన్ను. ఒక్కొక్క సన్నివేశాన్ని నిజంగా 4 వచనాలే, ఆ ఒక్కటి కొరకు ఇన్ని మైళ్ళు దూరం కాళ్ళనడకని వెళ్ళాడా? వెళ్ళినవాడు ఆమెను పరీక్ష పెడితే ఆమె ఇలా గెలుచుకుందా? వారు నా దగ్గర ఎన్నిసార్లు వచ్చి ఉంటావు, నేను ఎంత గీరగా నీకు ఎన్నిసార్లు సమాధానం ఇచ్చి ఉంటాను, నువ్వు ఎంత బాధపడి వెళ్ళిపోయి ఉంటావు. ఇక నువ్వు అని నేను గుర్తించలేకపోతేనే ప్రేమైన సహోదరి, యేసుక్రీస్తు ప్రభు నేను నన్ను చాలా సందర్శించాను. నాకు అందులో సందేహమే లేదు. ఒంటరిగా ఉన్నవారు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, అక్కర్లో ఉన్నవారు, ఖచ్చితంగా మన ప్రభు లక్షణం అది. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే ఇన్ని మైళ్ళు కాలనడకతో వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎందుకు రాడు? ఇప్పుడు కూడా వచ్చి ఉంటాడు. నువ్వు గుర్తించడా, నేను గుర్తించడా? ఆయన ప్రశ్నలకు మనం గేరగా సమాధానం ఇచ్చాం. ఆయన బాధ పెట్టామేమో, ఆయన బాధపడి వెళ్ళిపోయాడేమో. ఈ స్త్రీ దగ్గర నుంచి నేను పాఠం నేర్చుకున్నాను. ప్రభావ నేను తగ్గించుకోవచ్చు, నేను కుక్కలే అనవలసిన వాడు, నేను మీసాలు మేలేసి ఆ రోజు నీకు ఎదురు సమాధానం చెప్పా, నన్ను క్షమించు.
చాలా అవసరం, చాలా అవసరం. ఆ రోజంతా నడిచాడు కేవలం ఆమెకి సహాయం అందించడానికి. నిస్సహాయ స్థితిలో ఉంది. ఒక రోజు నడక అయిపోయింది అనుకుంటారా? ఇది చూడండి, ఆమె కోసమే వచ్చింది అనే దానికి రుజువు. ఇప్పుడు చదవండి అమ్మా, 30 వచ్చిన వరకు చదువు యూసఫ్. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బ్రతుకు బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టు ముక్కలను తినును కదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున నువ్వు ఈ సమాధానం చెప్పావు చూడు, అది నన్ను ఎంతో ఆనందింపజేసింది. ఈ మాట చెప్పినందున ఇది 31. ఆయన మరలా తూరు ప్రాంతంలో విడిచి మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరాడు? అక్కడికి సీదోను ద్వారా చూసారా, ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి వెళ్ళాడో తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చేసాడు. అంటే ఈ మాటలను బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఆ ఒక్కతి కొరకు, ఆమె కుమార్తెని బాగు చేయడానికి ఒక రోజంతా నడిచాడు. ఆమె కుమార్తెని బాగు చేశాడు, మళ్ళీ ఒక రోజంతా నడిచి వెనక్కి వచ్చాడు. ఈ సన్నివేశాలన్నీ ఏం జరుగుతున్నాయంటే, బహుశా ప్రభు నా దగ్గరికి చాలాసార్లు వచ్చి ఉంటాడు, నా ఒక్కడి కోసం చాలాసార్లు వచ్చి ఉంటాడు. నా మూర్ఖపు సమాధానాలతో ఆయన నేను గాయపరిచానేమో, నన్ను ఓదార్చడానికి, నన్ను ఆదరించడానికి, నాకు సహాయం చేయడానికి చాలాసార్లు వచ్చాడేమో. బహుశా నేనే గర్వించి ఆయన వెనక్కి పంపిస్తాను, నాకు అవసరం లేదులే అన్నానేమో. ప్రేమేశ్వరుడు సోదరి, దేవుని పని చేసే విధానం, దేవుడు ఎలా పని చేస్తాడు, మనం దేవుని పనిని ఎలా చేస్తున్నామో వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలా చెప్పి ఒకవేళ దేవుడు కేవలం పేదవారిని మాత్రమే ప్రేమిస్తున్నాడంటే కాదు. ఆయన అందుకని ఒక్క మాట పట్టుకుంటే మనం నష్టపోతాం. నాకు ఇది అనుకూలంగా ఉంది కాబట్టి నేను ఈ ఒక్క మాటని పట్టుకుని వేలాడతానంటే నేను నష్టపోయినట్టే. మీరు ఇంకో సన్నివేశం చూడండి, ఇది మనందరికీ చాలా పరిచితమైన సన్నివేశం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 2వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 2వ వచనం. సింపుల్ ఒక్క మాట చూడండి. సుఖముగున్నదాడైన, ఈ 3 మాటలు ఇక్కడ కనిపిస్తే మనకి స్పష్టం. ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు. ఫినిష్. ఇప్పుడు జక్కయ్యని గుర్తుపట్టుకోవాలంటే పరిశుద్ధాత్ముడు ఏమని పరిచయం ఇస్తున్నాడు? ధనవంతుడైన జక్కయ్య. ధనవంతుడైన జక్కయ్య. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వీధులంతా వెళ్తూ ఉండగా పడొక మంది ఉన్నటువంటి ప్రభుత్వం అన్నాడు, అర్జెంటుగా నువ్వు వేడి చెట్టు దగ్గరికి వెళ్ళు, పైకి కళ్ళెత్తి చూస్తే పైన ఒకడు కూర్చుని ఉంటాడు, కొట్టాడు, వాడి పేరు జక్కయ్య. ఈరోజు నువ్వు వాడి ఇంట్లోనే బస్ చేయాలి. సరే తండ్రి వెళ్తా, సరే నాయన వెళ్తా. నేరుగా మేడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆగిపోయాడు. ఎవరు చెప్పారు ప్రభుకి అంటే చెప్పాడు. పైకెత్తి చూసి అన్నాడు, నీ పేరే అడిగాడా? ఇన్ని అరే బాబు నీ పేరేంటి? మేడి చెట్టు ఎందుకు ఎక్కావు? మీ ఇల్లు ఎక్కడా? ఇన్ని అడిగాడా? లేదు. పైకెక్కి ఏమన్నాడు? జక్కయ్య కిందికి రా, నేడు నేను నీ ఇంట బస్ చేయాలి. ఎవరు చెప్పారు ప్రభుకి అవన్నీ? అని చెప్పాడు. నువ్వు మేడి చెట్టు దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక మనుషుడు పొట్టోడు కనబడతాడు నీకు పైన చెట్టు మీద, వాడి పేరు జక్కయ్య. ఈ రాత్రి నువ్వు వాడి ఇంట్లోనే బస్ చేయాలి. అందుకే నేను మేడి చెట్టు దగ్గరికి వచ్చి పైకి కడులెత్తి, జక్కయ్య త్వరగా కిందకి రా, నేను ఇంట్లో బస్ చేయాలి. వెంటనే ఆయన కిందకి దిగి వచ్చాడు.
దిగి రాగానే నడుచుకుంటూ ఆయన ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తుండగా ఏమన్నాడు? 8వ వచనం. ఫినిష్ అయిపోయి ఈ ఒక్క జక్కయ్య కోసం ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాడు. ఎందుకంటే జక్కయ్యకు ఒక ఆశ, యేసు ఎవరో నేను చూడాలి, ఆయన ఎవరో నేను చూడాలి. ఆయన ఆశ మేరకు తండ్రి అన్నాడు, ఎవరో నేను చూడాలనుకుంటున్నాను యేసు, ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళు, ఆయన నన్ను ఒక మనుషులు కనబడతాడు, వాడి పేరు జక్కయ్య, ఈ రాత్రి నువ్వు వాడిని ఇంట్లోనే బస్ చేయాలి వెళ్ళు అన్నాడు. అది జక్కయ్య కిందకి రా అని కిందకి వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటే సగంలో ఆగిపోయాడు. కరెక్ట్గా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఆగిపోయాడు జక్కయ్య. చాలా ఆశ్చర్యం అన్నమాట. ఇప్పుడు జక్కయ్య అంటున్నాడు, ప్రభా నేను అన్యాయపు సుఖం పొందాడు, వడ్డీ మీద చక్రవడ్డీ వేసుకునేవాడిని. ఈ ఇల్లు ఏ ఇంట్లో నువ్వు బస్ చేయాలనుకుంటున్నావో ఆ ఇల్లు అక్రమ సొమ్ముతో సంపాదనతో కట్టాడు. జనాల మీద అత్యాచారం చేసి వాడిని హింసించి వాళ్ళ దగ్గర లాక్కుని ఆ సొమ్ముతో అక్రమ సొమ్ముతో కట్టిన ఇల్లు కనుక ఇదిగో నువ్వు ఇంట్లో ప్రవేశించక ముందరే నేను ఏం చేస్తా, ఎవరి దగ్గర నుంచి నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 వడ్డీతో సహా వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తా. కొంతమంది దగ్గర తీసుకున్నాను, వాళ్ళు చెడిపోయారు, ఇప్పుడు వాళ్ళకి తిరిగి ఇవ్వడం నా వల్ల కాదు, ఎందుకంటే వాడికి లేదు కనుక ఆ సొమ్ము నేను పేదలను పంచిపెట్టేస్తా. నీతిగా సంపాదించిన రూపాయి తప్ప అన్యాయంగా సంపాదించిన ఒక్క అణా పైస కూడా నేను ఉంచుకోను. అందుకు ఏమన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేను ఇంటికి రక్ష. ఎందుకు అబ్రహాము కుమారుడు? ఆ మాట కుక్క అని పిలిచిన స్త్రీతో ఎందుకు అనలా? మిగతా వాళ్ళతో ఎందుకు ఆ మాట అనలా? వీరితోనే ఎందుకు అన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకన్నాడు? ఎందుకన్నాడు అంటే ఈ సన్నివేశము మీకు గుర్తుంటుంది. ఇప్పుడు అందులోకి డీటెయిల్లోకి వెళ్తే చాలా టైం పట్టేస్తుంది. ఆది కాలంలో అబ్రహాము లోతుని రక్షించడానికి సొదొమ గొమొర్రా పట్టణం మీద దాడి చేసి ఆ పట్టణాన్ని మొత్తం స్వాధీనం గెలిచి ఆ సొదొమ గొమొర్రా రాజుని బంధించాడు. అప్పటి కాలంలో చట్టం ఏం చెప్తుందంటే, ఒక రాజ్యం మీద యుద్ధము చేసి గెలిచిన వాడు ఆ రాజ్యంలో ఉన్న ఆస్తంతా తన పరం చేసుకోవచ్చు. ఇది యుద్ధానికి ఉన్న నియమం. కనుక సొదొమ రాజు ఏమన్నాడంటే, నన్ను నా పిల్లల్ని వదిలేసి నా రాజ్యంలో ఉన్న ఆస్తంతా నువ్వు తీసుకెళ్ళిపో, కానీ మమ్మల్ని భక్షించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కనికరించు, మమ్మల్ని విడిచిపెట్టు అంటే మెల్కీషెదెకు కూడా అబ్రహాంతో పాటు ఉన్నాడు. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నేను నీ చెప్పుల వారను కూడా తాకను, ముట్టుకోను, నాది కానిది నేను ఏది తీసుకో, నాది కానిది నేను ఏది తీసుకో. అదే సన్నివేశం ఇక్కడ. నువ్వు ఇది అన్యాయం అతను సొంతం కాబట్టి ఇదిగో నేను ఎవరైనా అన్యాయం చేసిన వాళ్ళందరినీ తిరిగి ఇచ్చేస్తాను, నాది కాంతి నేను ఏది ఉంచుకోను. జక్కయ్య మాట అన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రభు ఏమంటాడు, ఇతడును అబ్రహాం కుమారుడు. అబ్రహాం కాలంలో కూడా ప్రభు ఉన్నారు, అప్పుడు కూడా ప్రభు దీనికి సాక్షి అయి ఉన్నారు. అయితే ప్రభుకి అబ్రహాం గురించి ఎవరు చెప్పారు?
అబ్రహాం ఆ రోజు ఏ మాట అన్నాడో లోతు ఈ రోజు అదే మాట అన్నాడు. నాది కానిది నేనేది ఉంచుకోను ప్రభా, ఇచ్చేస్తాను. నీకు నాకు ఆశ ఎక్కువ, మనకి ఆశ ఎక్కువ. మనకి కాలనీ కూడా మనకు కావాలి. అందుకని ఎక్కడ మనం రాజీ పడం, ఎక్కడ పడితే అక్కడ మనం రాజీ పడిపోతూ ఉంటాం. అది నాది కాదు, నాకు వద్దు అనే మాట మన దగ్గర రాదు. రాని 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 ఎంత ఈ దేవుడు ఎంత ఇచ్చినప్పుడు ఇంకా రాని ఇంకా రాని ఇంకా రాని. అన్యాయము సొమ్మును కూడా మనం ఎంతవరకు వెళ్ళిపోతున్నామంటే అక్రమ సంపాదన, అక్రమ సొమ్ము అని కూడా దానికి మనం ఏం పేరు పెడతాం? దేవుడు ఇవ్వకపోతే ఎందుకు ఇస్తాడు నాకు? ఇది కూడా దేవుడు ఇచ్చాడు. అక్రమ సొమ్ము దేవుడు ఇస్తాడా నీకు? అక్రమమైన దాన్ని దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. కనుక ఒకవేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడి నీకు అనుమతి కలిగింది, దాన్ని తిరిగి ఇచ్చేసి, తిరిగి ఇవ్వడం సాధ్యం కాకపోతే దేవుడికి ఇచ్చేసి. ఎందుకంటే బంగారం నాది, వెండి నాది అన్న దేవుడు. అప్పుడే నువ్వు అబ్రహాం కుమార్తె. అప్పుడే దేవుని స్వరం వినపడుతుంది. అప్పుడే దేవుని అడుగు నడవగలరు. మనకి అడ్డదారులు లేవండి. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. అడ్డదారులు లేవు. అలా కాదు, ఇంకేదైనా చెప్పండి, వేరే మార్గం లేదు, ఒకటే మార్గం. ఆ రోజు అబ్రహాంకి అదే మార్గం, తర్వాత జక్యాకు అదే మార్గం, నీకు నాకు అదే మార్గం. కావాలా వద్దా అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నాది కానిది నాకు వద్దు, నేను తీసుకోను. నా దేవుడు నాకు సామర్థ్యం. అద్భుతమైన స్టేట్మెంట్ ఏది తెలుసా? కాదు, రేపటి రోజు ఒకవేళ నువ్వు అంతా కోల్పోతే నీ పరిస్థితి ఏంటంటే, నా సర్వము నేను కోల్పోయినా నా ప్రభు నాకుంటే, నా సర్వం కోల్పోయి ప్రభు ఒకటి నాకు మిగిలాడనుకో, నాకు అది సరిపోదు. ఎందుకంటే నా విశ్వాసం ఎవరి మీద? నా ప్రభువు మీద, నాకున్న దాని మీద కాదు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు ఆ స్టేట్మెంట్ చెప్పిన మాట మీరు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను మీకు. చూడండి, మీరు తీయక్కర్లేదు, పరిచితమైన మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను నెరవేర్చబడ్డటే కానీ కొట్టివేయబడ్డకు నేను రాలేదు. కనుక ప్రభు కూడా ఏ ఆజ్ఞను కొట్టేయడానికి రాలా, నెరవేర్చడానికి వచ్చాడు అని చెప్తూ కింద ఏమంటున్నాడు? ఆకాశము మిగులు అల్పమైనదేనా? నువ్వు ఒక్క ఆజ్ఞం వేయడానికి వీల్లేదు. ఎంత చిన్నదైనా సరే గుడి దాన్ని పాటించి తీరాల్సింది. అందుకని చెప్తాను కదా, దేవుడు నీకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాడు. ఆదామావులకి స్వేచ్ఛ అలాగే ఇచ్చాడు, నీకు కూడా ఇచ్చాడు. దాన్ని పాటించకపోవడం, అనుసరించకపోవడం అది నీ వ్యక్తిగత నిర్ణయం. నాకు అలాంటి క్రైస్తవ్యం వద్దు, ఓకే. నాకు అది కావాలి, ఓకే. నువ్వు తీసుకుంటున్న నిర్ణయం మీద నీ ఆత్మీయ జీవితం యొక్క నాణ్యత ఆధారపడి ఉంటుంది. నాకు నాణ్యమైన ఆత్మీయ జీవితం కావాలి అంటే క్రయం చెల్లించాలి. నమ్ముకున్నానని నోటితో చెప్పడం కాదు, ఆ నమ్మికను నేను క్రియలు చూపించుకోవాలి. నేనంతా కోల్పోయినాను, నాకుంటే చాలు ప్రభువా. ఆకాశం అందు నువ్వు తప్ప నాకు ఎవరున్నా, భూమి మీద నువ్వు ఉండగా నాకు ఇంకేమీ అక్కర్లేదు. అది నోటితో కాదు, క్రియలు చూపించు.
దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచి ఉన్నాడో ఆ స్థితిలో నేను సంతృప్తి చెందుతా నేర్చుకుంటా. రాకపోవచ్చు నాకు ఇప్పుడు, కానీ నేను అది నేర్చుకునే ఆ బాటలో ఉన్నాను. నేను నేర్చుకుంటున్నాను. ఇంకా నేను ఎక్కడెక్కడ తప్పిపోతున్నా నాకు అక్కడ ప్రభు వైపు ప్రభు నేను తప్పిపోయాను, నన్ను క్షమించు, నన్ను నేర్పించు. అందుకే మీరు ఇలాంటి ఎన్ని సన్నివేశాలు మీకు ఓపికతో మీరు వినాలంటే నేను ఈ రోజంతా ఈ సన్నివేశాలు తీసి చూపిస్తాను. వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన స్త్రీ, ఆమెను తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టారు. నువ్వేమంటావో చూస్తామని. ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టుబడి రాళ్ళు పోయి చంపాలని ఉంది కదా, మరి నువ్వేమంటావు అంటే ఆయన నేలను వంగి ఏదో రాయచ్చు. తండ్రి, నిజంగా ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు పెట్టిన నియమం ప్రకారంగా వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన స్త్రీని రాళ్ళని చంపాలని ఉందని వీళ్ళు తీసుకొచ్చారు. నన్ను ఏం చేయమంటావు చెప్పు అంటే, మీలో పాపం లేని వాడు ఎవడో వాడే మొదటి రాయి వేయమని చెప్పు అన్నాడు. అప్పుడు తన పైకెత్తి అన్నాడు, మీలో పాపం లేని వాడు ఎవడో వాడే మొదటి రాయి వేయాలి అని చెప్పి మళ్ళీ ముంగుని నేల మీద ఏదో రాసుకుంటాడు. ఉంటుందే ఏం లేదు. పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంకా ఒక్కడు మిగిలాడు. ఎవరైనా యేసుక్రీస్తుతో పాపం లేనివాడు, రాళ్ళు వేసి చంపే అధికారం ఉన్నవాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం నెరవేర్చాలి కదా, మరి ఎందుకు నెరవేర్చలే? అమ్మ ఎవరో నీకు శిక్ష విధించలేదా అంటే, ఎవరు? నేను నీకు శిక్ష విధించాను. ఎందుకు? కనికరము తీర్పుపై అతిశయించు. నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్నా, కనికరం నేర్చుకున్నా కనుక నేను ఇక్కడ నీ మీద నా కనికరం ఉంటుంది. ఇక వెళ్ళి పాపం చేయి, సింపుల్. నాకు పరిచయం ఉన్న వాళ్ళందరితో నేను చెప్తాను, జీవితం ఎంత అద్భుతమైన జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతో ఆనందంగా ఉండే జీవితం మనకి ఇచ్చాడు. మనం అలా ఉండొచ్చు, కానీ అదే జీవితాన్ని అంత జటిలం చేసేస్తుంది, కాంప్లికేటెడ్, చిక్కులు పెట్టేసుకుని ఆ చిక్కులు పీక్కోలేక లాక్కోలేక గుర్తులో పడి అలగా కొట్టుకునే వరకు లైఫ్ని సింపుల్గా దేవుడు ఎలా ఇచ్చాడో అలా ఏ రోజు ఆ రోజు ప్రభా నిన్న సోహ. నేనైతే ఆల్వేస్ ఎవ్రీడే ప్రతిరోజు ఇది దేవుడి మైండ్ కొరకు ఇక్కడ దేవుడి పరిశుద్ధ స్థలంలో నిలబడి చెప్తాను. ఏ ఒక్క రోజు నా మూడ్ ఆఫ్ అని కానీ ఇది ఇంత ఈజీగా రాలేదు అసమా. నేను కూడా చాలా రోజులు సఫర్ అయిన రోజులు ఉన్నాయి, రైతులు మొగుళ్ళు ఏడ్చిన రోజులు ఉన్నాయి, నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని దేవుణ్ణి ప్రశ్నించిన రోజులు ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు అతిక్రమించి ఈరోజు నన్ను ఏ స్థితికి తీసుకొచ్చాడంటే, నాకు ఒక్కరోజు కూడా మూడ్ ఆఫ్ అని కానీ, నా మనసు బాగాలేదని కానీ, ఏడు పని కానీ, వాళ్ళలా వీడిలా వీటన్నిటికీ అతీతం. కానీ చాలా సంవత్సరాలు పట్టింది, అంత ఈజీగా ఏం రాలేదు. ఇక్కడి నుండి ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది తెలుసా? చాలా హ్యాపీ, అసలు బరువే లేదు, తేలిక, టెన్షన్ లేని జీవితం, ఆలోచనలు లేని జీవితం. ప్రతి ఉదయాన్నే లేవడం, తండ్రి చెప్పండి ఈరోజు నన్ను ఏం చేయమంటారు. ఆ రోజు పరిచయం దేవుడు ఇస్తాడు, ఆ పరిచయం చేసుకుంటాను సాయంత్రం. నువ్వు హ్యాపీ అయినా? నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేయట్లేదు, నేను నాకు మనుషుల సర్టిఫికేట్ అక్కర్లా, నేను ఎవరిని మనుషుల్ని సంతోషపరచక్కర్లా, నా తండ్రిని సంతోషపరుచున్నానా లేదా అదొక్కటే నాకు ముఖ్యం. నా లైఫ్ ఐ వెరీ హ్యాపీ. మీ జీవితం కూడా అలా ఉండొచ్చు, దాన్ని అంత కాంప్లికేటెడ్ చేసుకోకండి. దేవుడితో సింపుల్ రిలేషన్, చాలా సర్వసాధారణమైన సంబంధం కలిగి ఉంటే సరిపోదు. ఒక్కసారి ఊహించండి, ఇదే మనంలో ఎలా ఉండొచ్చు, ఎలా ఉంటుంటాడు దేవుడు. ఎడాపెడ ఆదాము చెయ్యాలి అవ్వ చెయ్యబట్టుకుని వాళ్ళు అలా నడుచుకుంటూ ఆ చెట్టు పండు ఈ చెట్టు పండు గురించి మాట్లాడుకుంటూ తిరిగి ఉంటారు. ఎంత లైఫ్ ఎంత సింపుల్. ప్రభు రాగానే శాస్త్రాన్ని పడిపోయి మోకరించేసి స్తోత్రం ప్రభావం ఇవన్నీ చేస్తుంటారంటావా ఆదాము వాళ్ళు? లేదా, సింపుల్, చాలా సింపుల్. ఇలా చేస్తేనే ప్రార్థన, అలా చేయకపోతే ప్రార్థన కాదు, అలా చేయొచ్చా, అలా వెళ్ళొచ్చా, అక్కడికి వెళ్ళొచ్చా, ఇక్కడికి వెళ్ళొచ్చా, అలా చేయ, ఇవేమీ లేవు.
ఎలా ఉంది? నేను చెయ్యను, నా తండ్రి మహిమకు వ్యతిరేకమైంది నేను చెయ్యను, అది నాకు లాభమైన నిజం. చెయ్యొచ్చా చేయకూడదా అనేది లేదు, చేస్తావా చేయవా అనేది. నేను చెయ్యను, నేను అలా నడుచుకోను, నేను అలా ప్రవర్తించను, నేను అలా మాట్లాడను, అది నా నిర్ణయం అయి ఉండాలి. చెయ్యొచ్చా చేయకూడదని ఎవరికి? చిన్నపిల్లలకి. పొద్దున్నే లేచి బ్రష్ చేయి. రెండుతో పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ వాడికి దాన్ని నేర్పించి పొద్దున్నే లేచి బ్రష్ చేయాలి, లేదా నోరు కంపుకోడు. ఇప్పుడు లేచి ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా లేడుగా బ్రష్ చేయాలి అంటే ఎలా ఉంటుంది? వెంటనే ఏముంటుంది? లేడుగా అందులో చెప్పాలంటే నాకు తెలియదు ఏంటి, అవునా కదా? అవునా కదా? బ్రష్ చేయాలి, బ్రష్ చేయకూడదు, ఇది ఎవరికి? పిల్లలకి, పెద్దలకి కాదు. అండ్ వింత ఏంటి తెలుసా? వింత, చాలా వింత అనిపిస్తుంది ఇవన్నీ. నేను ఇలా ధ్యానిస్తాడు. వింత ఏంటి తెలుసా? నువ్వు వాడు లేవగానే నన్ను తొందరగా బ్రష్ చేయి అంటే వాడు ఫీల్ అవ్వడు, నన్ను బ్రష్ చేయమంటాడా అని ఫీల్ అవ్వడు. కానీ ఇప్పుడు ఈ పెద్దవాళ్ళకి ఎవరికైనా తొందరగా బ్రష్ చేయడం వీళ్ళంత పెద్దవాళ్ళు నన్ను బ్రష్ చేయమంటాడా అది గుర్తుపట్టలేదు కదా. చిన్నప్పుడు లేదు, పెద్దలు అయిన తర్వాత మనకు వచ్చింది ఏంటి కదా? రోషం. మనకి మాలిన రోషం. ఏ విషయంలో రోషం ఉండాలో అందులో ఉంటుంది. మరి నన్ను బ్రష్ చేయమంటా అని దాంట్లో రోషం వస్తుంది. అలా అని చెప్పినప్పుడు వాళ్ళంతా వాళ్ళు నీకు బ్రష్ చేసుకుంటారా? చేసుకోరు. 9ంటికి 10ంటికి అది ఇష్టం. ఎందుకంటే స్వేచ్ఛ వచ్చేసింది. ఆ తల్లిదండ్రులు ఏమంటారు? ఈ పెద్దవాళ్ళు అయిన తర్వాత కన్నా చిన్నప్పుడే మెరుగురా బాబు, చెప్పిన వెంటనే బ్రష్ చేసుకునేవాడు. ఆ నోరు కంపుకొట్టుకుంటాడు 10ంటి 11ంటి వరకు నోట్లో బ్రష్ పెట్టుకుని వీధులంతా తిరగడం. అదేంటి? ఇది తేడా చిన్నప్పటికీ పెద్ద. మనం ఎలా ఉండాలి? క్రీస్తులో పసిపిల్లల్లాగా ఉండాలి. ప్రభు చెప్పాడా? వెంటనే వినేయాలి, వెంటనే నమ్మాలి, ఎదురు ప్రశ్నలు వద్దు. రీజనింగ్ అనేది కుదరదండి. రీజనింగ్ వల్ల నీకు నాకు కలిసి వచ్చింది ఏముండదు. ప్రభు నువ్వు చెప్పావు, నువ్వు చెప్పావు, నేను చేస్తాను, అంతే, ఫినిష్. అది ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ అక్కల. చేయకపోతే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది, ఇది ఉండదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు చెప్పావు, నేను చేసేస్తాను. ఆ చిన్న పిల్లడు చూడు, బయటికి వెళ్ళేటప్పుడు నాన్న నాకేం తెస్తావు అంటే నీకా కూల్ కేక్ తెస్తానే, కానీ నువ్వు మాత్రం బుద్ధిగా ఉండాలి అస్మా. ఇగో కోర్టుకు దాటి ఎండలోకి వెళ్ళి ఆడద్దు. నువ్వు ఎండలోకి వెళ్ళి ఆడినట్టు నాకు తెలిసిందా, నేను తేను అంతే. వాడు నాన్న చెప్పిన మాట వాడు నమ్మేశాడు. వాడు ఇక కోర్టులో నుంచి అసలు బయటికి వెళ్ళడు. వాటికి గేట్ వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకు? ఎప్పుడు మా నాన్న వస్తాడా, ఎప్పుడు మా నాన్న వస్తాడా. వాడు రాగానే ఏమంటాడు? కూల్ కేక్ తెచ్చావా అని అడుగుతాడా? అడగడు. ఫస్ట్ ఏమంటాడు? నాన్న ఈ రోజంతా నేను అసలు ఎండలోకి వెళ్ళలే, నువ్వు చెప్పావు చూడు, నేను దానికి లోపడ్డా. ఇప్పుడు ఆ తండ్రి సంతోషంతో నా బంగారు కొండ విలువ, ఇదిగో నేను నీకు చెప్పాను, ఇదిగో నీ కూల్ కేక్ తీసుకొచ్చాను. ఎంత అద్భుతమైన రోజులండి అవి. తల్లిదండ్రులకి ఎంత ఆనందం. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని తీసుకొచ్చిన ఆ చిన్న చిన్న బహుమానాలు, ఆ పిల్లలకి ఎంత ఆనందం. మా డాడీ తీసుకొచ్చాడు, మా మమ్మీ తీసుకొచ్చాడు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎందుకంటే పాపిష్టి బుద్ధి మనకి, ఎందుకు మన స్వభావం మారిపోతుందో తెలియదు, ఎందుకు మన బుద్ధులు మారిపోతాయో తెలియదు. ఎందుకు ఆ గుళ్ళు, కపటాలు, ఈర్షలు, పగలు, కక్షలు, దేనికి? మన ఆరోగ్యాలు పాడైపోవడానికి. సోదరా సోదరి, జమ్మునిన దేవుడు మన మీద కనికరించేవాడిగా ఉన్నాడు. కనికరం తీర్పు మీద అతిశయించదు. వారు ఉదయం కూడా తీసుకున్న వారికి ఏ శిక్ష అనేది ఇవ్వలేదు. అట్లుండగా మనం ఏమంటుమో మనకి శిక్ష లేదు కదా అని మనం విచ్చలవిడిగా జీవిస్తామా? మనకి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటామా? మనం వ్యక్తిగత విజ్ఞతకు విడిచిపెడుతున్నాడు పరిశుద్ధాత్మ. నీ దారిని విడిచిపో. నువ్వు నడవలసిన త్రోవ నువ్వే డిసైడ్ చేసుకో. వర్తమానం కాదు. వర్తమానం నీ జీవితం మార్చదు. వర్తమానం కేవలం నీకు దారి చూపించేంత వరకు లేదు. అందులో నడవలసిన బాధ్యత నీది. నడుస్తామో లేదో అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి.
ఈ పుల్పిట్ పేజీ నేను ఇన్ని వందల సార్లు చెప్పినట్టు ఈరోజు మళ్ళీ చెప్తాను. నాకైతే ఈ పనికి మారిన క్రైస్తవ జీవితం వద్దు ప్రభు. నేను ఒకవేళ ఒకరికి ఆశీర్వాదకరంగా లేకపోతే నాకు ఈ పనికి మారిన క్రైస్తవ జీవితం నాకు ఐ డోంట్ వాంట్. దేవుని నమ్ముకున్నానని నేను చెప్పుకోను. నాకు ఈ విశ్వాసము వద్దు, ఈ పని మారిన క్రైస్తవ జీవితం వద్దు, ఈ పరిచర్య వద్దు, మనుషుల పొగడుతులు వద్దు. అవసరం లేదు. నేనున్నానంటే లేఖనం ప్రకారంగా నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను, నేను 10 మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాను. అలా లేకపోతే నాకు అవసరం లేదు. అలా లేకపోతే నాకు అవసరం లేదు. నువ్వు అందరికీ మేలు చేయించు, నేను అందరికీ మేలు చేస్తాను. అక్కడ ఉన్న వారిని నువ్వు నడిపించిన కొద్ది నేను ఎంత దూరం ఉన్నా నేను వెళ్తాను. నువ్వు వాళ్ళకి ఏది అందించమంటావు అది అందిస్తాను, ఏది చేయమంటావు అది నేను చేస్తాను అని ఉదయం మాకు మాట్లాడినాడు. రేపటి రోజు నేను ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు ప్రభు కళ్ళల్లో కళ్ళు పెట్టి భూమి మీద నేను నా బ్రతుకు నేను నీ మహిమ కొరకు జీవితం, నా మహిమ కొరకు కాదు. అది ఫలభరితమైన క్రైస్తవం. నా విశ్వాసం కాపాడుకుంటుని, మంచి పోరాడితిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, నా పరుగులు కడముట్టించు. అలా ఉండాలి లైఫ్. మనకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. భూమి మీద ఇచ్చిన ఆయుష్ నువ్వు ఏం చేస్తావంటే ఇదిగో అన్ని నీ ఎదుర్కొన్నాను చూడు, మనకంటే ఒకటి ఉండాలి. లేకపోతే ఆ విషయంలో నాకు రోషం, ఆ విషయంలో నాకు పనికి మాత్రం క్రైస్తవ జీవితంలో దొరుకుతావా? నమ్ముకున్నానంటే నమ్ముకున్నానని కొత్తల చొక్కా వేసేసుకుని, ఆ చక్కలో బయట పెట్టేసుకుని, వీధి వాడ తిరిగేసి నువ్వు చెప్పు, ఎక్కడ పళ్ళు ఉన్నాయో నువ్వు చెప్పు, నేను ఇంటి కోసం వస్తాను. నన్ను ఏం చేయాలో నువ్వు చెప్పు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో నువ్వు చెప్పు, ఎవరు అక్కర్లో ఉన్నారో నువ్వు చెప్పు, ఎవరు దారిద్ర్యంలో ఉన్నారో చెప్పు, ఎవరు నిస్సహాయ స్థితిలో ఉన్నారో నువ్వు చెప్పు, నేను వెళ్తాను. నా తెలివితేటలు కాదు, నా ఆలోచనలు కాదు, నువ్వు చెప్పు. ఎందుకంటే నీ దగ్గర నేను నేర్చుకుందే. నువ్వు తండ్రి దగ్గర నేను విని తండ్రి చెప్పినట్టుగా నడుచుకున్నావు. ఇప్పుడు నువ్వు నాతో చెప్పు, నువ్వు చెప్పినట్టుగా నడుచుకున్నావు. ప్రార్థన చేసుకున్నావు, దయచేసి